ఏం గొప్పరా నువ్వు అరే అంటూ పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఏఎస్పీ రోహిత్ పై చేసి తీవ్ర వ్యాఖ్యలు. పోలీస్ అయితే ఏంటి, నీకుండే రివాల్వర్ నాకున్నాయి, లైసెన్స్ గన్ అంటే టూ కిల్ ఎస్పీ లేకపోతే నీ ఇంట్లోకి దూరే వాళ్ళం, జాగ్రత్తగా ఉండు. రోహిత్ కు చదువు మాత్రమే ఉంది, బుద్ధి జ్ఞానం లేదు. నీలాంటి వర్స్ట్ ఫెలోని నా జీవితంలో చూడలేదు. త్వరలోనే ఏఎస్పీని మళ్ళీ యూపీకి పంపుతాం. ఐపీఎస్ ఎట్లా పాస్ అయ్యావు? యూపీ వాళ్లకు అసలే బుద్ధి ఉండదు చేసి ప్రభాకర్ రెడ్డి. మాకు ఒక ఆయన ఏఎస్పీ వచ్చినాడు, ఆయనకు చదువు ఉందేమో కానీ తెలియలేదు. మొన్న 4 రోజుల కింద ప్రెస్ మీట్ పెడతాడు. ఆఫ్టర్ ఐకే దేర్ ఆర్ నో కేసెస్ అంట. అంతకుముందు 5 ఏళ్ళు ఏమి చైనీస్ చేయకపోతే లోపలికి వేసేవాళ్ళు. నాకు తెలిసి ఇలాంటి ఏఎస్పీ ఎక్కడా లేడు. వాడు ఇంతవరకు ఏ పొద్దునా సరే కాకి డ్రెస్ వేసుకొని కనిపించాడు ఎవరికన్నా. ఏదో పెద్ద స్టైల్గా ఐ హావ్ డన్ వెరీ వెల్ అంట. యువర్ ఎ కవర్డ్ ఏఎస్పీ, యువర్ ఎ కవర్డ్. నీకు ఎట్లిచ్చారో పోస్ట్ నాకు తెలియదు. ఈ నీకంటే అసలు యూఆర్ నాట్ ఫిట్ ఫర్ ఏఎస్పీ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున కాకి డ్రెస్ వేసి నువ్వు కనిపించినావు మనుషులకి. నా ప్యాంటు మాత్రం ఒకటి ఈ మిలిటరీ డ్రెస్ ఒక షర్ట్ వేసుకొని ఊరొద్దు తిరుగుతావా? గలాటా జరుగుతుంటే నువ్వు ఇంట్లో కూర్చొని అంత అయిపోయాక ఈ ఏఎస్పీ వస్తాడు. ఏఎస్పీలు అట్టుంటే పోలీసులు ఎట్లా మంది చేస్తారా? ఆడ వచ్చి రాళ్ళు వేస్తా అంటే పోయి ఇంట్లో దూరుకున్నాడు. నువ్వు అనుకుంటున్నావా ఏఎస్పీ? యు ఆర్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫెలో ఐ హావ్ నెవర్ సీన్ యు లైక్ దిస్. నాకు 73 ఏళ్ళు, నేను 6 ఏళ్ళ నుంచి చూస్తున్నా పోలీసులు. మీ అంత పనికి మాట్లాడు. నీ మీద నేను అనుకుంటున్నా సిగ్నేచర్లు పెట్టించి టౌన్ లో నేను పంపించాలనుకుంటాను మీ డిఐజీ ఐజీలకు. మళ్ళీ స్టైల్ గా చెప్తావా ప్రెస్ మీట్ లో? నేను వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గిందంట. నువ్వు వచ్చిన తర్వాత కాదు క్రైమ్ తగ్గినది, తెలుగుదేశం వచ్చిన తర్వాత క్రైమ్ తగ్గింది. నువ్వు మీ ఎస్ఐ సిఐ లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ అయితే బయటికి రాలేవు. యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్. ఐ వాంట్ మేక్ కనీసం 10,000 సంతకాలు పెట్టాలనుకుంటారా నీ మీద? నువ్వు అంటావా ఐఎమ్ ద బెస్ట్ ఏఎస్పీ? యు ఆర్ ద వర్స్ట్ ఏఎస్పీ ఎవర్ సీన్. నెవర్ సీన్. తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ ఫెలో. ఐ డోంట్ మైండ్ ఐ మ్యూజిక్ లాంగ్వేజ్ ఆల్సో. ఏం చేసినావు నువ్వు? ఏం భయమా? ఏం చేస్తావు? ఏమీ చేయలేవు. ఈ కాలం ప్రజలతో మమేకమై ఉంటేనే రాజకీయ నాయకులు కూడా ప్రజలతో మమేకం ఉంటే మాకు సర్వైవల్ ఉంది. మీకు కూడా అంతే. పోలీస్ అందరూ బాగా చదువుకున్నారు. దే నో ద లా అండ్ ఆర్డర్. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో ఎవర్ సీన్. తాడిపత్రి నెవర్ సీన్ లైక్ యూ. మళ్ళీ ప్రెస్ మీట్ లో బాగా కూర్చొని ఇష్టపడి మాట్లాడతావా? ఎప్పుడో నీ కథ తెలిసింది. తాడిపత్రి జనం బాగుండదు. మా ఎస్పీ గారిని పెద్దోళ్ళని చూసి ఊరుకున్నారు. యు ఆర్ ద వర్స్ట్ ఫెలో తాడిపత్రి ఎవర్ సీన్. పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నావు. పోలీసుకే మచ్చ నువ్వు. నేను వదలను నిన్ను. ఒకటి చేసిపోయినాడు ఒక ఏఎస్పీ. ఏం పేరా? ఇది గట్టి చెప్పండి. చైతన్య. వాడికన్నా నువ్వు వర్స్ట్ ఫెలో. యూ విల్ నాట్ గెట్ ప్రమోషన్. యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్. సేమ్ థింగ్ టు యూ. ఏమనుకుంటున్నావు? ఒక్క రోజున్న పోలీస్ డ్రెస్ లో కనబడినావా జనానికి? ఎప్పుడు మిలిటరీ వేసుకోడు, మన కలెక్టర్ డ్రెస్ కూడా నువ్వు అదే డ్రెస్ లో పోతావా? నీకు అసలు ప్రోటోకాల్ అయిపోయారా? నీకు ప్రోటోకాల్ ఉందా? When somebody comes, you have to go in a proper dress. Not that you dress. నువ్వు 2-3 కుట్టించుకున్నట్టుందా నువ్వు? 2-3 కుట్టించుకున్నట్టు నువ్వు రా, డ్రెస్ లో రా. You have a protocol. When you are meeting somebody, a collector or SP or somebody big, you have to go in your dress. ఏ డ్రెస్ లో పోయినావు? కలెక్టర్ కలిసేదానికి
నీవు బుద్ధి ధర నీకు ఏదో దేవుడు పాస్ చేసినాడు నిన్న బాధ పెడతావా ఊర్లో ఉన్నదంటే మళ్ళీ అంటావా చూస్తావా రేపు నువ్వు ఛాలెంజ్ చేయి రేపు చూపిస్తా ఈ ఊరు ప్రజలు ఏందో ఎంత గ్రేట్ గా చెప్తాడు నీకు అసలు ఏం చేస్తున్నా ఆ యూపీ నుంచి వచ్చినావేమో వాళ్ళకి ముందే బుద్ధిలే నువ్వు ఎట్లా పాస్ అయినావు ఐపీఎస్ ఎట్లా పాస్ అయినావు చెప్తావా ఎస్ ఐఎమ్ గివింగ్ ఎ నోటీస్ టు యూ యు ఆన్సర్ దట్ సమాజ్ చేస్తావా ఎప్పుడు కేసు పెట్టాలో తెలియదు ఎప్పుడు ఏం చేయాలో నీకు తెలియదు నువ్వు యువర్ ఏ ట్రైనీ మీ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో మీ హెడ్ కానిస్టేబుల్ చెప్తే నేర్చుకో మీ ఎస్ఐ గారు చెప్తే నేర్చుకో మీ సిఐ గారు చెప్తే నేర్చుకో యు థింక్ యువర్ ఎ బాస్ యువర్ నాట్ ఎ బాస్ యువర్ ఎ పబ్లిక్ సర్వెంట్ భద్రత్ ఏదో పో తొందరగా పో బట్ ఐ విల్ నాట్ లీవ్ యూ I'm going to file a case. Tomorrow you'll receive the bloody my district lawyer notice. వచ్చి ఆడ కూర్చి ఉంటే మీ ఇంటి ముందర వస్తే ఏరా ఏం గొప్పరా నువ్వు ఏం గొప్పరా నువ్వు గివ్ రెస్పెక్ట్ సమాజ్ చేస్తావా నువ్వు ఏం సమాజ్ చేస్తావు యూ డోంట్ నో హౌ టు టాక్ యూ డోంట్ నో హౌ టు రెస్పెక్ట్ పీపుల్ ఇంటి ముందు నుంచి పడుకుంటే జవాబు లేదా ఎస్పీ గారు లేకపోయినా నీకు ఇంట్లో మీ ఇంట్లోకి దూరిందో ఏం పోలీస్ అయితే నీకుంటే రివాల్వర్లు బాగున్నాయి లైసెన్స్ అంటే ఏమే టు కిల్ మర్యాద పెట్టు మర్యాద నేర్చుకో మేము ఈ బుద్ధి ఎంత తగ్గోళ్ళం అంటే ఒక నాయకుడు కావాలంటే రోజు చెప్తా ఎవడురా తగ్గోడంటే నాయకుడు కావాలనుకునేవాడు కాలం మార్పు ఉంది ఒకప్పుడు ఎన్ని 92 మున్సిపల్ ఎంపీకి గుద్దిన రోజులు ఉన్నాయి ఈ పొద్దు నా భార్య ఓటు నేను వేసుకోలేని పరిస్థితి మారు నీకు చాలా ఉంది ఫ్యూచర్ ఐ డోంట్ థింక్ యూ విల్ నాట్ కంప్లీట్ యువర్ ఎస్పీగా నువ్వు కంప్లీట్ చేయలేవు ముందు డ్రెస్ ఏదో నేర్చుకో ఏవో పెద్ద హీరోలో నువ్వు పుడింగా ఈ ముందు నేను వేసుకున్నా నీ డ్రెస్ ఉండే గౌరవం దీనికి లేదురా ఇది చీజ్ చేసుకుంటారు అట్లా మిలిటరీ వాళ్ళు ఆ పొద్దునొకలు ఆ స్ట్రిప్ వేసుకోలేక ఇవి వేసుకుంటారు అనుకుంటారేమో నీకు దేవుడు ఇచ్చిన వారు ఆ కాకి డ్రెస్ ఇంతవరకు తాడిపత్రి జనం కాకి డ్రెస్సే చూడలేదు నువ్వు వేసుకొని ఎవరు కూడా గుర్తించడం లేదో రేపు అన్నాడు కనపడు స్వామి ఒకసారి చూస్తావు నీ అందం ఆ డ్రెస్సులో ఎట్లుంటావు మాట్లాడతావు నువ్వు ఇష్టమైనట్లు ప్రెస్ మీట్